మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఈ 2024 సంవత్సరం అనేది 4 సిరీస్ వాళ్ళకు అసలు ఎలా ఉంది సార్? ముఖ్యంగా ఈ 4 నంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4, 13, 22, 31 అయితే మీరంతా 4 నంబర్ సిరీస్లోకి వస్తారు. అయితే ఎలా ఉండబోతుంది మనం ముఖ్యంగా చూద్దాం. 4 నంబర్ సిరీస్ వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది. 2024 అంటే మనకు 8 రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ 4, 13, 22, 31 అయితే మీరంతా 4వ నంబర్ సిరీస్లోకి వస్తారు. కాబట్టి రిలేషన్ అనేది టెంపరరీ రిలేషన్, ఒక 1 ఇయర్ రిలేషనే. అంటే 4వ నంబర్ హౌస్లోకి 8 రావడం జరుగుతుంది. కాబట్టి ఒక 1 ఇయర్ రిలేషన్లో ఉంటే టెంపరరీ రిలేషన్లో ప్రాబ్లం లేదండి, ఓకే. కానీ శాశ్వతమైన రిలేషన్ ఉండకూడదు. అంటే పర్మనెంట్ రిలేషన్ అంటే చాలా ఇబ్బంది. పర్మనెంట్ అంటే ఎక్కడ 8 నంబర్ 4 వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది? పర్మనెంట్ రిలేషన్ అంటే ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ పర్మనెంట్గా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మ్యారేజ్ డేట్లో ఇబ్బందిగా ఉంటుంది. వీటితో పాటు హౌస్ నెంబర్లో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీ లైఫ్లోకి ఒక 1 ఇయర్ వస్తుంది టెంపరరీ రిలేషన్. కాబట్టి చాలా చాలా బాగుంటుంది. 4 నంబర్ అనేది రాహుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి చాలా షార్ప్ మైండెడ్గా ఉంటారు 4 నంబర్ వాళ్ళు. అయితే మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే హెల్త్ పరంగా బోన్స్ విషయాల్లో మీరు కొంత జాగ్రత్త తీసుకోండి. 4 నంబర్ అనేది బోన్స్కి సంబంధించింది. కాబట్టి ఎముకలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, టీత్, వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్త చూసుకోండి. మిగతా అన్ని విషయాల్లో చాలా బాగానే ఉంటుందండి. 4 నంబర్ అనేది 1 ఇయర్కి ఎటువంటి పర్వాలేదు, చాలా బాగానే ఉంటుంది. 4 నెంబర్ సిరీస్ వాళ్ళు అసలు ఈ సంవత్సరం ఏ ఏ వృత్తుల్లో రాణించగలరండి? ముఖ్యంగా ఈ 4 నంబర్ సిరీస్ అంటేనే మనకు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్లో చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. 4 అంటే రాహుకి హెడ్ మాత్రమే ఉంటుంది, బాడీ ఉండదు. కాబట్టి చాలా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోండి, ఐటీ సెక్టార్లో వెరీ వెరీ ఎక్సలెంట్గా పనిచేస్తారండి. టాప్ మోస్ట్ ఐటీ అనాలిసిస్ట్ అంతా 4 నంబర్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే 4 అనేది ఓన్లీ మైండ్తో చేసే పనులు వీరు ఎక్కువగా ఉంటారు. సిస్టమ్స్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో కంప్యూటర్స్ వర్క్ కానివ్వండి, వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ తయారు చేసే బిజినెస్లో కానివ్వండి, వీటితో పాటు ముఖ్యంగా ఈ నంబర్ సిరీస్ వాళ్ళు సైబర్ నెట్వర్క్, మొబైల్ అప్లికేషన్స్, ఇటువంటి యాప్స్ తయారు చేయడంలో కూడా, అంటే సోషల్ మీడియా, మెయిన్ సోషల్ మీడియా అండి. ఎప్పుడైతే 4 నంబర్ సిరీస్ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా పరంగా ఉన్నారో, అంటే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, అదేవిధంగా మీడియా ఛానల్స్లో పనిచేసే శాటిలైట్ మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్లో ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో, ఈ మీడియా పరంగా ఉన్న వాళ్ళంతా చాలా బాగా కష్టపడండి. 100% మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 4 నంబర్ అనేది మీడియా వాళ్ళకి చాలా రకంగా ఈ సంవత్సరం ఒక వారం లాంటిదే. ఈ 4 నెంబర్ సిరీస్ వల్ల మ్యారేజ్ మ్యాచింగ్ అనేది ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉండొచ్చు సార్? మ్యారేజ్ మ్యాచింగ్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం చాలా బాగానే ఉంటుందండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కూడాను ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 4 నంబర్ అనేది ఈ రాహుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటే మీ కెమిస్ట్రీ, మీ మ్యాచింగ్ చాలా బాగుంటుంది. అంటే 4 రాహుకి హెడ్ మాత్రమే ఉంటుంది, బాడీ ఉండదు. ఈ బాడీ ఎవరికి ఉంటుంది? 7 నంబర్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఎవరైతే రాహు కేతువుని కనుక మ్యారేజ్ చేసుకుంటే, అంటే 4వ నంబర్ సిరీస్ వాళ్ళు 7వ నంబర్ సిరీస్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఉదాహరణకి ఏ మంత్లో అయినా కానివ్వండి, 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళని చేసుకుంటే ఒక కంప్లీట్ బాడీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు 4 నంబర్ సిరీస్ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 నంబర్ కూడా మీకు చాలా చాలా బాగా ఉంటుంది. ఎవరైతే 6, 16, 6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్ళని కూడా మీరు చేసుకోవచ్చు.
వీటితో పాటు ముఖ్యంగా మీరు 1 నంబర్ సిరీస్ కూడా మంచి అట్రాక్షన్ ఉంటుంది. 4 వాళ్ళకి 4, 13, 22, 31 తేదీ వాళ్ళు 1 నంబర్ సిరీస్ కూడా 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వాళ్ళని కూడా చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మీరు 4వ నంబర్ సిరీస్ వాళ్ళు 2024 సంవత్సరం స్టార్టింగ్లోనే మీ గోల్స్ సెట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ ఇయర్ స్టార్టింగ్లో మీరు గోల్స్ సెట్ చేసుకుంటారో ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి అవన్నీ నెరవేరుతాయి. కాబట్టి రాహు హార్డ్ వర్క్కి ఇండికేషన్, కాబట్టి 100% మీరు సక్సెస్ అవుతారు. మీ గోల్ సెట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది 4 నంబర్ సిరీస్కి. ఈ 4 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి సార్ ఇయర్? అయితే ఎప్పుడైనా సరే మీరు శుభకార్యాలు చేసేటప్పుడు మీ ఫోన్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ వెహికల్ నంబర్, హౌస్ నంబర్లలో మీరు వాడవలసిన లక్కీ నంబర్స్ ఏమిటంటే మీరు ముఖ్యంగా 1 నంబర్ని వాడండి, 6 నంబర్ని వాడండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 1 నంబర్ సిరీస్ డేట్స్ అంటే మీరు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు 1, 10, 19 తేదీలలోనే చేయండి. అదేవిధంగా 6 నంబర్ సిరీస్ ప్రతి మంత్లో 6, 15, 24 కూడా మీకు చాలా చాలా బాగా కలిసి వస్తాయి. ఇవి మీకు లక్కీ డేట్స్గా కూడా మీరు పరిగణించవచ్చు. ఈ 4 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ కలర్ ఏంటి అండి ఈ 2024 సంవత్సరంలో? 4 నంబర్ వాళ్ళకి లక్కీ కలర్స్ మనకు ముఖ్యంగా చూసుకోండి. 4 నంబర్ వాళ్ళు ఎక్కువగా గ్రీన్ వాడచ్చు, వీటితో పాటు మీరు ఎల్లో కలర్ని కూడా వాడచ్చు, వైట్ కూడా వాడచ్చు. అయితే ఎప్పుడెప్పుడు మీరు వాడాలి, మెయిన్ గ్రీన్ కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే 4 నంబర్కి ఈ 6 నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి గ్రీను వైట్ కూడా చాలా 2 కలర్స్ కలిసి వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమం మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు, ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు, ఎవరితో అయినా ఒక డీలింగ్ మాట్లాడేటప్పుడు, ఒక ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ వైట్ గ్రీన్ని వాడి చూడండి, చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే 4 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ డైరెక్షన్స్ కూడా చెప్తారండి? 4 నంబర్ సిరీస్ అనేది మనకు లోషో గ్రిడ్లో సౌత్లో ఉంటుందండి. అదేవిధంగా సౌత్ ఈస్ట్ కానివ్వండి, అదేవిధంగా సౌత్ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దక్షిణం కానివ్వండి, ఆగ్నేయం అంటే దక్షిణ ఆగ్నేయం కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఈ నంబర్ సిరీస్ వాళ్ళకి. ఈ డైరెక్షన్లో మీరు ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళేటప్పుడు వాడి చూడండి. ఒక 4 అడుగులు ముందుకు వేయండి, తర్వాత మీ డైరెక్షన్లోకి మీరు వెళ్ళిపోండి, చాలా బాగా కలిసి వస్తుంది. 4 నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ 2024 సంవత్సరంలో తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? గుర్తుపెట్టుకోండి, మీ వర్క్లో ఇంకా మీకు ఆలస్యం అవుతున్నా, కొన్ని పనులు మీకు దగ్గరకు వచ్చి ఇంకా స్ట్రక్ అవుతున్నాయన్న మీరు చేయవలసిన రెమెడీ 4 నంబర్ వాళ్ళు చాలా చిన్న రెమెడీ అండి. మీరు ఈ కుక్కలకి పాలు, బ్రెడ్ కలిపిన ఆహారాన్ని అందించండి. ఇటువంటి జంతువులకు అందించడం ద్వారా రాహుకి ఆ నంబర్ పవర్ పెరుగుతుంది. పేదలకు మీకు తోచినంతగా తెల్లటి పదార్థాలు దానం చేయండి, చాలా చాలా బాగుంటుంది. రైస్ కావచ్చు, వైట్ డ్రెస్సెస్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి గురువుగారు చెప్పింది. 4 నెంబర్ సిరీస్ వాళ్ళకి 2024 సంవత్సరం ఎలా ఉంది అనేది. సో గురువుగారు చెప్పినట్టు రెమెడీస్ కూడా పాటించండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.